వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చారు. అందుకు ఆయన అర్హుడేనా? గత 5 ఏళ్ల పాలన ఆయనకు ఆ అర్హత సంపాదించి పెట్టిందని అనుకోవచ్చా? ఎన్నికల ముంగిట ఇది చాలా కీలకమైన ప్రశ్న. మరో 5 ఏళ్ల పాటు మన భవిష్యత్తు నిర్ణయించే ప్రశ్న. దీని గురించి ఆలోచన మొదలు పెట్టగానే అధికారంలోకి రాకముందు జగన్కు, అధికారం చేపట్టిన తర్వాత జగన్కు మధ్య చాలా అంతరం ఉందేమో అనిపిస్తుంది. కానీ అది భ్రాంతి మాత్రమే. వాస్తవానికి తండ్రి అధికారంలో ఉండగా మనకు పరిచయమైన జగన్కు, ముఖ్యమంత్రిగా మనం చూస్తున్న జగన్కు మధ్య ఎలాంటి భేదం లేదు. అతనిని నడిపించే ఆలోచనలు, లక్ష్యాలు అప్పుడు ఇప్పుడు ఒకటే. అవి ఎప్పుడూ మారలేదు. ఆ నడకను జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అందులో జగన్ విశ్వరూపం మనకు గోచరం అవుతుంది. ఆ విశ్వరూపంలో ఈమిడి ఉన్న స్వరూపాలను చూస్తే మళ్లీ జగన్కు అవకాశం ఇవ్వాలా వద్దా అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. ఆ స్వరూపాలన్నీ మనకు సుపరిచితాలే. అక్కడ అపరిచితులు ఎవరూ లేరు. కాస్త తరచి చూడాలి అంతే. తరచి చూస్తే 8 స్వరూపాలు కనబడతాయి. వాటిలో మొదటిది సంక్షేమ ఆషాఢమూర్తి. ఏది ఏమైనా గానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గానీ సంక్షేమం పేరుతో పంపకాలు సాగించే ఆషాఢమూర్తిని, ఫ్యూడల్ ప్రభు అవతారాన్ని ముందు వీడియోలో చూశాం. ఇప్పుడు పేదల పెన్నిధిని చెప్పుకునే కొత్త దేవుడిని చూద్దాం రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనని తాను పేదల పెన్నిదని చెప్పుకుంటానికి తెగ తాపత్రయపడతారు. తనను ప్రజలందరూ ఆ విధంగానే చూడాలని కోరుకుంటారు. నిజానికి పేదల పక్షాన పనిచేస్తున్నామని చెప్పుకుని రాజకీయ నాయకులు ఎవరు ఉండరనుకోండి, అందరూ చెప్పే మాటే అది. అయితే పేదలను ఉద్ధరించడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి అక్కడితో ఆగుతారు అందరూ. జగన్ మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్లి తాను తప్ప పేదలకు మంచి చేసేవాళ్లు వేరే ఎవరూ లేరని ఓట్రిస్తారు. ప్రభుత్వ ఖజానాలో పోగయ్యే పన్నుల డబ్బును బటన్ నొక్కి పేదలకు పంచిపెట్టేసినట్లు చూపిస్తే చాలు తన పని పూర్తయిందనుకుంటారు. ఇక తాను మిగిలిన డబ్బంతా దోచేసుకున్న మద్యం, ఇసుక, గనులు ఇలా అన్ని అమ్మేసుకుని దాచేసుకున్న ఎవరు అడగరని ఆయన నమ్మకం. ఒకవేళ అడిగితే ఆ అడిగిన వాళ్ల మీదకి తాను డబ్బు పంచిపెట్టిన పేదలను ఉసికొల్పవచ్చని ఆయన ఆలోచన. అందుకే పేదల పేరు మీద రకరకాల పథకాలు తెచ్చి అదే రాజకీయం అంటారు, అదే పరిపాలన అని బుకాయిస్తారు. తాను చెమటోడ్చి పేదలకు ఇస్తున్నట్టుగా జగన్ పోజు కొట్టే ఈ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారో చూస్తే మతిపోతుంది. అదే పేదల నుంచి పెంచిన మద్యం రేట్ల రూపంలో దేశంలో ఎక్కడ లేని పెట్రోలు, డీజిల్ రేట్ల ద్వారా కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ రేట్లు, నూనెలు, పప్పులు, ఉప్పులు ఒకటేమిటి అన్ని రేట్లు ఆకాశానికి పెంచి మొత్తం ఆ పేదల నుంచే లాగేసుకుంటారు. అంతేకాదు పేదల పేరు చెప్పి ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మంతా లాగేసి వాడేశారు. కేంద్రం నుంచి వచ్చిన పంచాయతీల డబ్బంతా తీసేసుకున్నారు. రకరకాల పద్ధతుల్లో డబ్బులు పోగేశారు. ఉదాహరణకి వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు. పొరుగును ఉన్న తెలంగాణ మీటర్లు పెట్టేది లేదు పొమ్మని చెప్పింది కేంద్రానికి. జగన్ మాత్రం మీటర్లు పెడతామని హామీ పత్రం ఇచ్చి కేంద్రం నుంచి డబ్బు తెచ్చారు. ఇన్ని రకాలుగా పోగేసిన డబ్బు చాలక ఆపై అప్పులు, ఆ అప్పులకు మళ్లీ రకరకాల దారులు, చివరికి కలెక్టర్ ఆఫీసులు, సచివాలయాలు లాంటివి తాకట్టు పెట్టి మరీ లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఆ అప్పు తీరాలంటే ఇంకో 25-30 సంవత్సరాలు పడుతుంది. ఇంత చేసి ఏమి సాధించినట్టు? పేదల పేదరికం నుంచి బయటపడే దారేమైనా చూపించారా? లేదు. పేదవారికి ఉపాధి అవకాశాలు పెరిగాయా? లేదు. ఈ 5 ఏళ్లు గడిచిన తర్వాత చూస్తే భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పాలయ్యారు. ఆటోలకి కిరాయిలు తగ్గిపోయాయి. బట్టల కొనుగోలు తగ్గిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడిన వారికి పనులు లేవు, ఆదాయం లేదు. ఆఖరికి రోడ్డు పక్క పునుగుల బండి బేరాలు కూడా తగ్గిపోయాయి. పేదల పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎవరి చేతిలోనూ 4 రూపాయలు ఆడడం లేదు. ఎటు చూసినా ముష్టి బతుకులైపోయాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. మరి దీనికి అంతటికి కారణమైన జగన్ పరిస్థితి ఏమిటి? పేదల్లాగే ఆయన కూడా ఏమైనా ఇబ్బంది పడ్డారా? ముమ్మాటికి లేదు. ఆయన ప్రత్యేక విమానం తప్ప ఇంకో విమానం ఎక్కరు. ఇడుపులపై పోయినా, ఢిల్లీ వెళ్లినా, చివరికి కుమార్తెలను చుట్టాకి లండన్ వెళ్లినా, ప్యారిస్ వెళ్లినా ప్రత్యేక విమానమే. తన తాడేపల్లి ప్యాలెస్ హంగుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. తన కోసం 100 కోట్ల ప్రజాధనం తగలేసి 100 గదులతో ఋషికొండలో ఇంకో ప్యాలెస్ కట్టించారు. తనకు, తన కుటుంబానికి, చివరికి విదేశాల్లో ఉండే తన కుమార్తెల భద్రత కోసం 100 మంది పోలీసులతో ప్రత్యేక దళాలు. ఇదంతా ఎవరి డబ్బు? పేదల డబ్బే. తాను పొద్దున లేస్తే ఎవరి గురించి అయితే పలవరిస్తారో ఆ పేదల డబ్బే. ఇంత చేస్తూ కూడా తాను పేదల పక్షమని మనల్ని నమ్మమంటారు. తాను తప్పిన మిగిలిన వాళ్ళంతా పెత్తందారులు అంటారు. పేదరికం దేవుడిచ్చిన శాపం ఏమీ కాదు, అది శాశ్వతము కాదు. పేదరికం తాత్కాలికమైన ఒక ఆర్థిక దుస్థితి. ఆ దుస్థితి నుంచి పేదలను త్వరగా బయటపడేయాలన్న లక్ష్యం, దానికి దారులు వెతకడం అనేది రాజకీయ నాయకుల ఆలోచన కావాలి. విజన్ ఉన్న రాజకీయ నేతలు అలాంటి ఆలోచన చేస్తారు. ఒక పక్కన పేదలను వీలైనంత ఆర్థిక సాయంతో ఆదుకుంటూనే ఆ కుటుంబాల పిల్లలను పైకి తీసుకొచ్చే ఆలోచన చేస్తారు. పనికొచ్చే చదువుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిస్తారు. వాటిల్లో చదువుకున్న వారికి ఉద్యోగాల కోసం ఐటీ రంగాన్ని ఇంటి ముందుకు తెప్పిస్తారు. ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఎంతైనా రాణిస్తారు. ఒకనాటి కృషి ఫలితంగా ఇవాళ మన పిల్లలు ఎంతమంది అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు? దాని ఫలితాలు మనం చూస్తూనే ఉన్నాంగా. ఈ రోజు పల్లెల్లో చిన్న చిన్న రైతుల కుటుంబాలు, రైతు కూలీల కుటుంబాల పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అలా ఆర్జించిన డబ్బుతో వారి కుటుంబాలు పేదరికం నుంచి బయటపడడం మనం చూస్తూనే ఉన్నాం. పట్టణాల్లో పాచి పని చేసుకునేవారు, రోజు కూలీల కుటుంబాలు కూడా ఇలా ఒక తరం కష్టంతో పేదరికం నుంచి బయటపడటం సాధారణం అయిపోయింది. ఇది దానంతటదే జరిగే పని కాదు. ఇది జరగాలంటే ఉద్యోగాల కల్పన జరగాలి, పరిశ్రమలు రావాలి, రోడ్లు బాగుండాలి, శాంతి భద్రతలు బాగా ఉండాలి. ఈ స్థితి సాధించాలంటే పాలకుడికి ఒక విజన్ ఉండాలి, దానికి తగినట్టు కష్టపడాలి. ఈ లక్షణాలు జగన్లో భూతత్వం వేసి చూసినా కనపడవు. ఎంతసేపు ముద్దబ్బాయి
అబ్బాయిలాగా బటన్ నొక్కుతా ఓట్లేయండి అండం తప్ప మరొకటి లేదు. ఇలాంటి జగన్ నమ్ముకొని ముందుకు వెళితే పేదల జీవితాలు ఎప్పటికీ బాగుపడవు. జగన్ పేదల పాలిటి పెన్నిధి అని విరామం లేకుండా ఊదరగొట్టినా అసలు విషయం ఆ పేదలకు అర్థమైపోయింది. పేదలు డబ్బు లేని వాళ్ళు, ఆస్తులు లేని వాళ్ళు కావచ్చు, కానీ బుర్ర లేని వాళ్ళు మాత్రం కాదు. వాళ్లకు జగన్ గత 5 ఏళ్లలో చేసిన అన్యాయం, పనులు లేకుండా, ఉపాధి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఆదాయం లేకుండా చేసిన సంగతి అర్థమైపోయింది. చెరువులో చేపలు నీళ్లు వేడెక్కడం ఎంత చప్పున పట్టేస్తాయో పేదలు కూడా వాళ్ళ ఆదాయాల్లో వచ్చే మార్పులను ఇట్టే పసిగట్టేస్తారు. జగన్ నిర్మించుకున్న పేదలకు దేవుడు అనే ఇమేజ్ చెరిగిపోయింది, ముసుగు తొలగిపోయింది.